జేఈ న్యూస్ కు స్వాగతం. నా పేరు జాహ్నవి. ఇక వార్తల్లోని వివరాలు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేస్తామని దళిత సంఘాల నాయకులు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మహనీయుల ఆశయ సాధన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి మాట్లాడారు. జై భీమ్. నా పేరు బొంకూరి కైలాసం, మహనీయుల ఆశయ సాధన సంఘం అధ్యక్షుడిని. ఈరోజు గడ్డం వంశీ గెలుపు కొరకు దళిత సంఘాలన్నీ అందరం కలిసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఒక యువతరాన్ని ముందుకు వస్తున్నాం కాబట్టి మా దళిత సంఘాలన్నీ కూడా కలుపుకొని వివిధ మండలాలు, విలేజ్లు అన్నీ కూడా ప్రచారాలు చేస్తూ ఇంకా కొద్ది మందికి తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా కనువిప్పు జరగాలని. ఎందుకంటే దళితులు ఏం చేసిండ్రు, ఎవరేం చేసిండ్రు అని అందరికీ కూడా తెలుసు. కానీ వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి వేరేలాగా మాట్లాడుతున్నారు. దాన్ని ఖండించడానికి మాత్రమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. అంతేగాని వేరే ఉద్దేశం లేదు. వంశీ గారు 100% విన్ అవుతాడు, అది తెలుసు అందరికీ. కానీ ఎవరెవరికో ఏమో కావాలనే వేరే ఉద్దేశాలతోటి ఇవన్నీ మానుకోవాలి. ఎవరైతే ముందుకు వచ్చిండ్రో వంశీ గారు వారిని పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మనకున్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబం గురించి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన వాళ్ళమే. ఆయన అందరికీ సహాయ సహకారాలు చేసిన వాళ్ళే. ఇప్పుడే కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఒక యువతరాన్ని ముందుకు వచ్చింది కాబట్టి ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళు ముందుకు వస్తే కొన్ని ఉద్యోగాలు కూడా ఇస్తారు. ఒక యువతరం అనేది కొన్ని సంవత్సరాల పాటు అది మంచిగా ఉంటుంది కాబట్టి మేము కూడా ముందుకు వచ్చినాము. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇద్దాము. మేము కూడా ఇది చేయకపోతే మేము కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాము. కనుక లాస్ట్గా నేను చెప్పేది ఒక ముచ్చట, మా గడ్డం వంశీ గారు ఖచ్చితంగా 100% గెలుపొస్తారు. గెలుపొంది మా అందరి దళిత సంఘాలకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఇస్తారని మాకు అందరికీ ఆశ ఉన్నది. ఖచ్చితంగా మేము వారందరికీ సపోర్ట్ చేస్తాం. జై భీమ్. నా పేరు కుక్క చంద్రమౌళి, తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పరిపూర్ణమైన మద్దతు తెలపడం కోసం యావత్ దళిత సామాజిక ఉన్న సంఘాలు, మరి బొంకూరు కైలాసమన్న కానీ, రాయనసన్న, దశరథమన్న, అంజయ్య, చిరంజీవి, సత్యమున్న పెద్దలు అంటే మేమందరం సంఘటితంగా మన గడ్డం వంశీకృష్ణ గారికి మద్దతు ఇచ్చి గెలిపించాలన్న దాని మీదనే మా తపన. ఎందుకంటే గతంలో కూడా అలా నాన్న తెలంగాణ ఉద్యమంలో మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొని మళ్ళీ దశ కాంగ్రెస్కి వచ్చిండు. మనం అతను ఎందుకు గెలిపించుకోవాలంటే మన ప్రాంతంలో ఉన్న ఇవాళ ఎఫ్సై ఇండస్ట్రీ, ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎఫ్సైకి పూర్వజీవం పోసిండు. కొంతమంది నిరుద్యోగులు ఈరోజు దాన్ని బతుకున్నారు. గడ్డం వంశీకృష్ణ గారికి వెళ్తే యువ నాయకుడు, యువతరానికి ఆదర్శవంతుడు అవుతాడు. ఈ ప్రాంతంలో కొన్ని ఇండస్ట్రీలు పెడితే యువతరానికి మేలు జరుగుతుందని ఆశతో మాదిగా అనే తేడా లేకుండా ఏవో దళిత సంఘాలలో పనిచేసే నాయకులందరితో మేము చర్చిస్తున్నాం. అందరి దగ్గరికి, అన్ని గ్రామాల దగ్గరికి పోయి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి మనం వాస్తవంగా కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి వంశీకృష్ణ గారిని గెలిపించుకోవాలి. అది సంపూర్ణ మద్దతుగా చేయాలని చెప్తే గ్రామాలలో విశేషమైన స్పందన ఉన్నది. నిన్నటిగా మేము ప్రయాణం చేస్తున్నాం, స్పందన మంచిగున్నది. ఇంకా మా కృషి ఎంతవరకు ఉంటే అంతవరకు వారి కోసం పనిచేసి గెలిపించడం కోసం ముఖ్య పాత్ర పోషిస్తాం. ఇందులో టీఆర్ఎస్కు మేము దళితులందరూ చేసారు, దళితులు దగపడ్డారు. బీజేపీ చేసారు, బీజేపీ మోసం చేసింది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ బ్లాక్ మనీ కింద మనిషికి 5 లక్షలు 10 లక్షలు వేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరి జీరో అకౌంట్లో కానీ 5 లక్షలు 10 లక్షలు వేసిన చరిత్ర కూడా బీజేపీకి లేదు. ఒకటి ఏపీసీడీఆ వర్కర్ని అడ్డు పెట్టుకున్నారు. అది ఎలక్షన్ వచ్చినప్పుడే ఈ కులాలను తీసుకొని ఆటలు ఆడతారు తప్ప గత 5 సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకోవాలి. ఇలాంటివి అంటే ఈ ఎలక్షన్ వస్తానే కనుక ఇక్కడ మాదిగల మధ్యలో ఒక టెన్షన్ గురి చేస్తే ఓట్లు చీల్చడం కోసం ప్రయత్నిస్తారు. మేము అలాంటివి చేయకుండా మేము మా ప్రజల దగ్గర పోయి, మా దళిత వర్గాల దగ్గర పోయి అందరినీ కోఆర్డినేట్ చేసి సంపూర్ణమైన మద్దతుతోని భారీ మేరతోని వంశీకృష్ణ గారిని గెలుపుతామని